పేరెంట్స్ ఒత్తిడి వల్ల లేదంటే ఇటు ఇంట్లో ఒప్పించుకోలేక ఇటు అమ్మాయిలైనా అబ్బాయిలైనా పడుతున్న ఒత్తిడి వల్ల సూసైడ్స్ అనేవి అయితే చేసుకుంటున్నారు. అసలు ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఎందుకు ఉంటున్నాయి? అసలు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పెళ్లి ఇష్టం లేక అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకుందని. అసలు ఇవన్నీ ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి? వీటికి జరగటానికి కారణం ఏంటంటే అమ్మా, ఏంటంటే అసలు పెళ్లి అంటే ఏదో ఒక రోజు డమడమాలు చేసుకోవటము, వెళ్ళిపోవటము. ఎంతసేపు పేరెంట్స్ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు కన్న పిల్లల ఒపీనియన్స్ కి ఎందుకు ఒక్కసారి థింక్ చేయలేకపోతున్నారు? అది చేయలేకపోవటానికి అమ్మా, ఎందుకంటే సేమ్ ఇది క్లాన్ ఇలాగే నడుస్తుంది, ఈ సమాజంలో మనం కూడా ఇలాగే ఉండాలి అన్నది ఒకటి గిరిగీసుకొని ఉంటున్నారు పేరెంట్స్. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు డైవర్స్ దాకా వస్తున్నారు అంటే అమ్మా, ఇంకో కారణం కూడా ఉంది. మ్యామ్, ఇప్పుడు మీరు అన్నట్టు పెళ్ళైనాక కొంతమంది ఫాస్ట్గా పిల్లల్ని కనేస్తూ ఉంటారు. ఇద్దరికి సెట్ అవ్వట్లేదని చెప్పి డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లలో పిల్లల పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఇందులో చాలా నలిగిపోయేది పిల్లనేనమ్మా. ఇందులో మనం ఒక్క తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంటే కాకుండా ఒక మెడికల్ చెకప్ చేయించుకోవట్లేరు. అటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేయించుకుంటే, ఎందుకంటే నాకు డివోర్సే కావాలి అంటే, ఎందుకు నీకు డివోర్స్? నువ్వు డివోర్స్ తీసుకుంటే రేపు నీ పిల్లల భవిష్యత్ ఏంటి? ఇప్పుడు తల్లి వస్తుంది ఆఫీస్ నుంచి వచ్చి, తను ఒక ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది పక్కకు, హస్బెండ్ అలాగే కూర్చొని ఉంటాడు. పిల్లవాడు వాడి ఆటలు వాడు చూసుకుంటాడు, వాడికి కూడా చేస్తారు, ఇంకో ఫోన్ వాడి చేతికి ఇస్తారు తెచ్చి. హెల్దీ రిలేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండాలి అని అంటే మీరేం సజెషన్ ఇస్తారు? అమ్మ, ఉండాలంటే ఏదైనా సమస్య వస్తే, ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్లయితే కూడా పేరెంట్స్ ఒత్తిడి వల్ల లేదంటే ఇటు ఇంట్లో ఒప్పించుకోలేక ఇటు అమ్మాయిలైనా అబ్బాయిలైనా పడుతున్న ఒత్తిడి వల్ల సూసైడ్స్ అనేవి అయితే చేసుకుంటున్నారు. ఇటు వివాహం తర్వాత అయినా లేకపోతే వివాహం ఫిక్స్ అయిన తర్వాత కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఏంటి అని అంటే ఫోర్స్ చేసి మరి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి దాని తర్వాత వీళ్ళు సూసైడ్ చేసుకునేంత వరకు కూడా తీసుకెళ్తున్నారు. అసలు ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఎందుకు ఉంటున్నాయి? అసలు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? వీటి వల్ల వచ్చే మరిన్ని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇవన్నీ విషయాలపైన కూడా విశ్లేషించడానికి మనతో పాటు అడ్వకేట్ జ్యోతిరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. సో మ్యామ్, మనం జనరల్ గా చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా ఇటు పెళ్లి ఇష్టం లేక అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకుందని, లేదు అబ్బాయి బలవంతంగా పెళ్లి చేసుకోవడం వల్ల సూసైడ్ చేసుకున్నాడు అనే వార్తలు వింటున్నాం. అసలు ఇవన్నీ ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి? వీటికి జరగటానికి కారణం ఏంటంటే అమ్మా, అవగాహన లేకపోవటం. ఇటు తల్లిదండ్రులలో కూడా, అటు పెళ్లి చేసుకునే పెళ్లి జంటలలో కూడా. ఏంటంటే అసలు పెళ్లి అంటే ఏదో ఒక రోజు డమడమాలు చేసుకోవటము, వెళ్ళిపోవటము, ఏదో మేము అంతించామనే మాటల్లోనే, వాటిల్లోనే డబ్బులతోనే బేరేజ్ వేసుకుంటూ వెళుతున్నారే తప్ప తర్వాతి కాన్సిక్వెన్సెస్, మనం లైఫ్ను మనం ఎట్లా లీడ్ చేయాలి, దానికి మనం ముందుకెళ్ళాలి. మన ఏజ్లు కూడా చూసుకుంటే, ఏజ్లు కూడా ఇప్పుడు మరెవరికేం చిన్నపిల్లలకు చేయట్లేదు. పెద్దవాళ్ళకి ఒక ఏజ్ వచ్చినాకనే 25, 30, 35 వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు లేటర్ ఏజ్లలో కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకు ఒక అవగాహన అనేది రావట్లేదు. నెక్స్ట్ మనం ఎలా ఉండాలి, మన కంపాటబిలిటీ మనకు ఉన్నదా, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎలా పైకొచ్చాము ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం పెరిగిన వాతావరణం ఎలాంటిది. ఇలాంటి వాతావరణంలో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కాబోయే వాళ్ళు ఇద్దరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇప్పుడు అటు తల్లిదండ్రులు ఫోర్స్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పెళ్లిళ్ళు ఎలా అవుతున్నాయంటే చాలా మనకు ఈ ఫోర్సింగే. ఎందుకంటే రేపు ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొయ్యే లోపల చెయ్యాలి, పెళ్లి చెయ్యాలి, మనం ఇప్పుడే చేసేయాలి, అట్లా చేయకూడదు. అది పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి తప్పు. ఇప్పుడు అంటే ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది, ఆరోగ్యం బాలేదని చేస్తున్నాము, లేదా మంచి సంబంధం వచ్చిందని ఇటు అమ్మాయి గాని అబ్బాయి గాని మెంటల్ గా రిలేషన్ లేకుండా పిల్లలను వాళ్ళ కన్సెంట్, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అడల్ట్స్ కే చేస్తున్నాం మనం కనుక వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు పెద్దవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ గా గౌరవించటం లేదు. అది అవి చేసుకోబట్టే అందువల్లనే కొన్ని సూసైడ్స్ అవుతున్నాయి. లేకపోతే బలవంతంగా వాళ్ళు పెళ్లి చేసుకున్న 3వ నాటి నుంచి ప్రాబ్లమ్స్ అని వస్తున్నారు. లేకపోతే వాళ్ళకి ఏం చెయ్యాలనో తెలియట్లేదు.
వీటన్నిటి గురించి కూడా ఒక కౌన్సిలింగ్ అనేది పెళ్లి కంటే ముందే అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు పిల్లలు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు రెండు వైపుల వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే దీంట్లో కంపాటబిలిటీ ఉండట్లేదు, అహంకారం ఒకటి జనాలలో. మనం పెళ్ళి ఏదైనా కూడా మనం చూడండి, ప్రతిదాన్ని డబ్బుతోటి నాకున్న హోదా, ఈ హోదా, ఆ హోదా అని హోదాల మీద పడుతున్నారే తప్ప రేపు నా లైఫ్ నేను ఎట్లా తీసుకెళ్తాను, ఎట్లా సాగుతుంది, నా లైఫ్లో నాకేం కావాలి అన్న ఆలోచన లేకపోవటం. ఆ ఆలోచన కోసమన్నా ఒక కౌన్సిలింగ్ అనేది కంపల్సరీగా అటు వాళ్ళు ఇటు వాళ్ళు తీసుకోవాలి పెళ్లి కంటే ముందు. సో మ్యామ్, ఇప్పుడు జనరల్ గా మనం ఇందాక మనం అనుకున్నట్టు ఎంతసేపు పేరెంట్స్ కూడా సొసైటీ ఏమనుకుంటది అనే చూస్తారు తప్ప వాళ్ళు సొంతంగా వాళ్ళు కన్న పిల్లల ఒపీనియన్స్ కి ఎందుకు ఒక్కసారి థింక్ చేయలేకపోతున్నారు? అది చేయలేకపోవటానికి అమ్మా, ఎందుకంటే సేమ్ ఇది క్లాన్ ఇలాగే నడుస్తుంది, ఈ సమాజంలో మనం కూడా ఇలాగే ఉండాలి అన్నది ఒకటి గిరిగీసుకొని ఉంటున్నారు పేరెంట్స్. తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా అంటే వీళ్ళు కూడా ఆ పేరెంట్స్ కూడా అన్ని రకాల కష్టాలు నష్టాలు అన్నిటినీ అనుభవించి వస్తారు. ప్రతి వాళ్ళకు కూడా ఉంటాయి, లైఫ్ అనేది అంత ఈజీగా కాదమ్మా, అన్ని రకాల కష్టాలు మనం స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ, మనం ఎట్లా చిన్నవాళ్ళప్పటి నుంచి మనం ఎలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తామో అలాగే లైఫ్ కూడా అలాగే లీడ్ చేయాలి. అలాంటి లైఫ్ను లీడ్ చేయటానికి వీళ్ళు అతిగా పేరెంట్స్ ఇంటర్ఫియర్ అవుతున్నారు. పిల్లలకు సరే పెళ్ళిళ్ళు చేసినారు, అంతవరకు వదిలేయండి, వాళ్ళు జాబులు చూపించారు, వాళ్ళని ఒక ఉద్యోగస్తులు చేశారు, వాళ్ళకి పెళ్లి చేశారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు, అంతవరకు వదిలేయకుండా అతిగా ఇన్వాల్వ్మెంట్ పెద్దవాళ్ళది ఉంటుంది. ఎందుకంటే తన లైఫ్లో అనుభవించినాయి అంటే ఈ పేరెంట్స్ కూడా వాళ్ళేం మనకి ఎక్కడి నుంచో ఆకాశం నుంచి రాలేదు, వాళ్ళు కూడా ఒక పేరెంట్సే, వాళ్ళు కూడా అత్తలు తల్లులు అన్ని రకాల ఇబ్బందులను అనుభవించి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళ అనుభవంతో ఏం చేస్తారంటే ఇది మా పిల్లలకు జరగొద్దు అని అనుకొని అతిగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. వీళ్ళ లైఫ్లలో ఇన్వాల్వ్ అయ్యే వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, అటు ఏది కరెక్ట్ అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, కన్ఫ్యూజన్. ఎందుకంటే 25 ఏళ్ల వరకు పెంచిన అమ్మా నాన్న వాళ్ళతో ఉన్న రిలేషను సడన్గా ఒక వేరే వ్యక్తి వేరే క్లాన్లో వేరే ఫ్యామిలీలోకి వచ్చి అక్కడ మనం అడ్జస్ట్ కావాలి అని అంటే ఎలా ఉండాలి అన్నది అది వాళ్ళిద్దరికి ఉండాల్సిన అవగాహన, కానీ మనం ఇంకొకళ్ళని చెప్పేది అది కాదు. ఆ ఆలోచన లేకుండా ఉండటంతో పేరెంట్స్ అతిగా ఇన్వాల్వ్మెంటు, దాంతో కూడా కాపురాలు డైవర్స్ దాకా వెళ్తున్నాయి. పిల్లలు ఏమనుకుంటున్నారు, మా అమ్మ చెప్పింది కరెక్టేమో, మా నాన్న చెప్పింది రైట్ ఏమో, మా సిస్టర్ చెప్పిందే కరెక్ట్, మా అన్న చెప్పిందే కరెక్ట్, వీళ్ళకి తెలీదు. ఎందుకు అని అంటే తను ఇంకా అడ్జస్ట్ కాలేదు కదమ్మా. అడ్జస్ట్ కావటానికి కూడా కొంత సమయం ఇవ్వండి. పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు మంచి చెడు సరే రెండు ప్రాణులు ఒక దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎట్లా ఉందాము, మన లైఫ్ను మనం ఎట్లా లీడ్ చేద్దాము, మనకు వచ్చే సమస్యలు ఏంటివి ఇక ముందు. సరే జాబ్ అనుకోండి, జాబ్ ఇద్దరికి ఉందా, సరే లేకుంటే నువ్వు సంపాదించినా నేను ఇంట్లో ఉంటాను, నేను ఇంకేదన్నా చేస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేసి మనం గెట్ ఆన్ అవటానికి మనం సపోర్ట్ ఒకళ్ళకొకళ్ళం అవగాహనతోటి ఉండటం అనేది లేకుండా పోయింది. ఎంతసేపు మనం డబ్బులు ఎన్నున్నాయి, ఎంత సంపాదించాము, ఎంత ఖర్చు పెట్టాము, మనం బయట స్టేట్స్కి ఎన్ని స్టేట్లకు మనం తిరిగి వచ్చాము అన్న దాని మీద ఆలోచిస్తున్నారే తప్ప ఇది నువ్వు నేను అన్న దగ్గరనే ఉంటుంది, కానీ మనము అన్నది ఆలోచించకుండా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు బాగా. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు డైవర్స్ దాకా వస్తున్నారు అంటే అమ్మ ఇంకో కారణం కూడా ఉంది. మనం ఒక్క తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంటే కాకుండా ఒక మెడికల్ చెకప్ చేయించుకోవట్లేరు. అటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేయించుకుంటే, ఎందుకంటే ఆ మ్యారేజ్ కన్సమ్మెంట్ కావటానికి కూడా అది మెయిన్ కదా అనుకుంటారు కదా. మనది సమాజం ఇది. ఒకప్పుడేమో అందరు జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు, జాయింట్ ఉండేది. ఇప్పుడేమో అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనవి, ఎవరిది వాళ్ళు ఎవరి గోల వాళ్ళదన్నట్టుగానే బ్రతుకుతున్నారు ఇప్పుడు. అయితే దాంట్లో ఈ ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి, కొన్ని ట్రీటబుల్, కొన్ని నాన్ ట్రీటబుల్. అట్లాంటప్పుడు ఒక్క టెస్ట్ చేయించుకొని మనం ఇంకా ముందు మనం ఈ లైఫ్ను మనం లీడ్ చేయగలుగుతామా లేదా అన్నది కూడా తెలుసుకోవటం, క్లారిఫై అయిపోతూ ఉంటుంది. దాంతో క్లారిఫై అయిన తర్వాత ట్రీటబుల్ అయితే ఎవరికి ఉన్నా తప్పు లేదమ్మా, అమ్మాయికి ఉండొచ్చు అబ్బాయికి ఉండొచ్చు. ఆ ట్రీటబులే కనుక దానికి మెడిసిన్స్ తీసుకొని మనం డాక్టర్స్ని ఫాలో అయ్యి మన లైఫ్ లీడ్ చేయొచ్చు. అలా కానప్పుడు ఏం చేస్తున్నారంటే అందులో ఎవరిదో ఒకళ్ళ తప్పు ఉన్నప్పుడు ఆ తప్పు హస్బెండ్ దగ్గర ఉన్న మగపిల్లలు చేయించుకోవట్లేరు. ముఖ్యంగా
టెస్టులు చేయించుకోవట్లేదు. అంటే అమ్మాయిలను ఫోర్స్ మగపిల్లాడి చేస్తున్నారు. సైడ్ వాళ్ళు కూడా అదే టెస్ట్ అమ్మా. చేయించుకోవాలని అంటే చేయించుకో- అంటే మా అబ్బాయి మీద మీకు అనుమానాలా అనుమానాలు. అని హైపర్ అయిపోతూ అదే ఉంటారు. అండి, వాళ్ళకు ఆ విధంగా కూడా తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు. అదేం తప్పు కాదు మనం చేయించుకోవటంలో, టెస్ట్ చేయించుకోవటంలో. ఉమ్, కనుక అది దాన్ని పక్కకు దారి పట్టించి ఒకటి ఉంటే రోగం ఒకటి ఉంటే మందు ఒకటి వేసినట్టుగా మనకు ఉమ్, అది చూయించుకోకుండా దాన్ని సార్ట్అవుట్ చేయకుండా ఆ ప్రాబ్లాన్ని అమ్మాయిల మీద నెట్టేస్తారు, భార్య మీద నెట్టేస్తారు. ఆ భార్య తను ఎన్ని టెస్టులు చేయించుకోవటము, ఉపవాసాలు చేయటము, ఇవన్నీ ఏంటేంటివో చేస్తున్నారు పిల్లలు. అర్థం కాని ఏ వయసు గనక వాళ్ళకి అర్థం చేసి విడమర్చి చెప్పేవాళ్ళు కూడా కావాలి, పేరెంట్స్ అనేవాళ్ళు. ప్రతిదానికి మేము వెనక ఉన్నాము అంటే ఇట్లా వెనక ఉండటం కాదండి. ప్రతిదీ ఆ లైఫ్ అర్థమయ్యేలా చెప్పాలి వాళ్ళు. ఆ లైఫ్ లో వాళ్లకు ఏం జరుగుతుంది, మీరు ఎట్లా ఉండాలి, అది కూడా తెలుసుకోవాలి. అది లేకపోవటంతో లాస్ట్కి ఏం చేస్తున్నారంటే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి కూడా మనం ఇద్దరం మ్యూచువల్గా తీసుకుందాం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మనం విడిపోదాం, డివోర్స్ తీసుకున్నాక ఆ అమ్మాయి బానే ఉంది, వేరే పెళ్లి చేసుకుంటుంది, తన హాయిగా కాపురం చేస్తుంది, పిల్లలు కూడా ఉంటారు. అది అండి ఇక్కడ ఇలాంటి అపోహల వల్ల మాకేం లేదు, మేము బానే ఉన్నాము అని అలా దబాయింపుగా మాట్లాడి కూడా ఇలా రిలేషన్స్ ని బ్రేక్ చేసుకుంటున్నారు కూడా ఎక్కువ ఉన్నాయి. అట్లా కూడా ఎక్కువ ఉన్నాయి. అవే చాలా ఉన్నాయమ్మా. చెప్పరు మనకు. అసలు ఏంటంటే అసలు ఒక మీడియేషన్ కౌన్సిల్కి వచ్చినా కూడా అక్కడ మనకు ఇవన్నీ ఎప్పుడు చెప్తారంటే 1 by 1 మనము ఒక కాకా సెషన్ అంటాం మేము దాన్ని, దాంట్లో కూర్చోబెట్టి అసలు సమస్య ఏంటి, ఎక్కడుంది అని అడిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకు ఇంటర్నల్. కాకపోతే మనం పేర్లు కానీ కేసుల గురించి కానీ బహిర్గతం చేయలేం, చెప్పకూడదు, అది ఎథిక్స్ కాదు మాకు. సో మ్యామ్ నా దృష్టిలో ఏంటి అని అంటే పెళ్లి అనేది ఈ రోజులలో ఒక ఇన్వెస్ట్మెంట్ అని నేను అంటాను. దానికి మీరేమంటారు? ఇన్వెస్ట్మెంట్ గానే ఎందుకు చూస్తున్నారమ్మా? అంటే లైక్ అమ్మాయి ఏం తెస్తుంది, అంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయి ఏం తెస్తుంది, ఎంత ఇస్తుంది అని మాత్రమే చూస్తున్నారు. అమ్మాయి వాళ్ళు ఏంటి అని అంటే అబ్బాయికి ఎంత ఉంది, ఏముంది, ఎంత సంపాదిస్తున్నాడు అని ఇది మాత్రమే చూస్తున్నారు తప్ప ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి హ్యాపీగా ఉండగలరా, వీళ్ళు అంటే గొడవలు అనేవి చిన్న చిన్న గొడవలు ప్రతి రిలేషన్ లో ఉంటాయి. కానీ ఆ గొడవల్ని పేరెంట్స్ దాకా తీసుకెళ్లి దాన్ని పెద్దగా చేసి విడిపోయే స్టేజ్ కి వస్తాయి అని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ ఫర్దర్ గా ఉండే రిలేషన్ అనేది కనుమరుగైపోయి నెక్స్ట్ అది డివోర్స్ వరకు పోయి ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయని నేను అంటాను. అది నిజమే అంటారా? కారణం ఏంటంటే అమ్మా ఇక్కడ సరే ఇప్పుడు ఈ రిలేషన్స్ అనేవి ఉన్నాయి కదా, సరే మనం రెండు ఫ్యామిలీస్ కలుస్తున్నారు అక్కడ, రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే, తర్వాత పెద్దైనా అరేంజ్ మ్యారేజ్ అయినా ఎలాంటి మ్యారేజ్లైనా కూడా ముందు నేను కౌన్సిలింగ్ అనేది ఎందుకు అవసరం అని స్ట్రెస్ చేస్తున్నా అంటే ఒక మీడియేషన్ సెంటర్కి వెళ్ళి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు అదే వేస్తున్నారు, నీకు ఇంత ఉంది, నాకు ఇంత ఉంది, మా నాన్న నీకు ఇంత ఇచ్చాడు, మా అమ్మ నీకు ఇంత ఇచ్చింది, నువ్వేం చేసావు, దాని గురించి అడుగుతున్నారు. ఎంతసేపు నేను వేరు నువ్వు వేరు అన్న దాంతో కూడా ఒక రీజన్ ఇక్కడ. తర్వాత ఈ హెల్త్ ఇష్యూస్ ఒకటి, తర్వాత మనకు అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ కూడా అమ్మ ఇంపార్టెంట్. సరే మనం ఏం చదువుకున్న వాళ్ళు కూడా కాపురాలు చేస్తున్నారు, వాళ్ళు కలిసే ఉంటున్నారు, వాళ్ళలాగా మనం అవుతున్నామని నేను అనట్లేను. కాకపోతే ఈ ఎక్కువ తక్కువలు, నాకు ఇంత ఉంది, మేము ఇంతమంది మేము ఉన్నాము, మా ఇంట్లో మేము ఇట్లాగే బతికాం కనుక నీ దగ్గర కూడా నాకు ఇవన్నీ ఫెసిలిటీస్ కావాలి, ఇట్లాగే ఉంటాను అనటం ఒకటి. అడ్జస్ట్మెంట్ అనేది తక్కువైపోతుంది. ఇది తక్కువ కావటానికి రీజన్ ఏంటి? డబ్బులు. నా దగ్గర నేను ఇంత సంపాదించాను, నాకు ఇంత ఉంది, మా పేరెంట్స్ నీకు ఇంత ఇచ్చారు కదా అంటే ప్రతిదాన్ని మనం డబ్బులతోని పోల్చి చూస్తున్నాం. మనము బంధుత్వాలు ఏర్పడుతున్నాయి, రెండు ఫ్యామిలీస్ ఒకటైతున్నాయి అని అంటే ఒక బంధం అనేది ఏర్పడుతుంది ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యన, వీళ్ళు లైఫ్ను లీడ్ చేస్తారు అన్న ఆలోచన కనుమరుగైపోతుంది. ప్రతిదాన్ని డబ్బులతోనే పోల్చుకుంటున్నాం మనం. ఏది కానీ మనకు ఇంతుందా అంతుందా, నీకెంతుంది అంటే అబ్బాయిని అడుగుతున్నారు ఇవాళ రేపు అమ్మాయిలు కూడా, నీకెంతుంది, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎప్పుడు నన్ను ఫారెన్ ట్రిప్కి ఎప్పుడు తీసుకుపోగలుగుతావు, ప్లాన్ ఎప్పుడు చేస్తావు, ఇవే అడుగుతున్నారే తప్ప మనము లైఫ్ని ఎట్లా లీడ్ చేస్తాము, మనకున్న మీన్స్ ఏంటి,
మనం ఎట్లా మనం బ్రతుకుతాం, ముందు మన లైఫ్ను ఎట్లా తీసుకువెళ్దాం, మనం ఎప్పుడు కలిసి ఉందాం. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు అనగానే అమ్మ ఒక విషయం ఇక్కడ, సరే వీళ్ళు పేరెంట్స్ చూసినా వాళ్ళు చూసి చేసుకున్న అవగాహన లోపం ఒకటి ఉంటుంది. తర్వాత కొంత టైం అనేది ఇవ్వట్లేరమ్మా. వెంటనే ఇప్పుడు ఏమంటారు కదా, ఎంగేజ్మెంట్లు అని ఇప్పుడు వచ్చాయి కదా, వాటి తర్వాత ఇమ్మీడియట్గా పెళ్ళిళ్ళు చేసేసుకుంటాం. ఆ ఎంగేజ్మెంట్లు కానీ అవన్నిటికీ కనీసం ఒక 1 year టైం. ఎందుకు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇష్టానిష్టాలు ఏంటి, చదువు ఏంటి, వాళ్ళున్న పరిస్థితులు ఏంటి, ఎక్కడ అడ్జస్ట్ అవుతుందా లేదా, ఈ కంపాటబిలిటీ విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవటానికి వాళ్ళకు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి టైం అనేది కావాలి. టైం లేకుండా చేయటంతో ఏమైతుందంటే అసలు ఈ అయోమయంలో పడిపోతున్నారు పిల్లలు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ కోట్ల కొద్ది రూపాయలు ఖర్చులు పెట్టి చేసుకుంటున్నారు కానీ అయోమయ స్థితిలో ఉంటున్నారు. ఎందుకు చేసుకున్నాము ఏంటి, వాళ్ళు ముందు ఏం చేయాలన్నది కూడా వాళ్ళకి ఏం తెలియట్లేదు. అలాంటి పరిస్థితులలో ఉంటున్నారు పిల్లలు. అట్లా ఉండకుండా ఉండటానికి వాళ్ళకి కొంత సమయం అయితే కావాలి. పెళ్లి కాగానే వెంటనే పిల్లల్ని కనటం అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరేంటి, మీరు ఎక్కడ ఉన్నారు, మీరుగా ఎదగటానికి, మీరుగా ముందుకు మీ లైఫ్ను లీడ్ చేయటానికి మీకు కొంత సమయం, అదే 2 to 3 years వరకు మీరు పిల్లల్ని పెట్టుకోకండి. ఇవి నా సలహాలు. దాని తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 1 year మనం ఈ ఎంగేజ్మెంట్ల మధ్యన టైం కూడా ఇస్తే అర్థం చేసుకుంటాను కదా. 1 year దాకానైతే నటించలేరు కదమ్మా. అవును, 1 year దాకా నటించలేరు కదా. కొన్ని పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ తర్వాతనే, పెళ్ళికి ఎంగేజ్మెంట్కు మధ్యలోనే రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఒకళ్ళనొకళ్ళు మాటలు విపరీతంగా ఎక్స్చేంజ్ చేసుకోవటం, అంటే ఏ మాట అనటానికి కూడా వెనకాడకుండా మాట్లాడుకుంటున్నారు. సభ్య సమాజంలో ఉంటూ చదువుకున్న వాళ్ళు కూడా ఈగోకి తీసుకుంటారు. నన్ను ఆ అమ్మాయి నన్ను అన్నది అని అబ్బాయి నన్ను అన్నాడని అమ్మాయి ఒకరినొకరు పోట్లాడు. తర్వాత ఇంకేంటి చేస్తున్నారంటే పాపం అమ్మాయి వైపు వాళ్ళు ఇంకా ఒదిగి ఉండి ఏమంటున్నారంటే, అయ్యో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఎట్లా మనం అని అనుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా పర్వాలేదండి, మీకు ఒకవేళ నిజంగానే ఆ సంసారం నిలబడదు, వాళ్ళ కంపాటబిలిటీ సరిగ్గా లేదు, వాళ్ళు సరిగ్గా ఉండలేరు అన్నది మీకు ఎప్పుడైతే ఆ ఆలోచన మీకు వచ్చిందో ఇంకా కొంచెం టైం ఇవ్వండి, డ్రాప్ కాండి. మీకు సమాజంతో ఏం అవసరం లేదమ్మా. ఈ ఇంట్లో అమ్మ నానమ్మ తాతయ్య వీళ్ళంతా ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటారు మీ పరిస్థితి ఏంటో. సమాజంతో పెట్టుకోకండి. ఎందుకంటే సమాజం బాగున్నా చూడలేదు. సమాజంలో అంటే ఎవరండి, మనమే కదా, మనమే సమాజం. మనం తీసుకొచ్చిందే రైట్, మనం తీసుకొచ్చిందే చట్టం, అంతే. మనుషులమే కదండి, మనుషులం కనుక మనుషులుగా ఎదగటానికి ఆ అవకాశాన్ని ఇవ్వండి. ఈ సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారంటే అమ్మా, సరే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొంతకాలానికే వీళ్ళు ఎంటదంట పిల్లల్ని కనటం, ఆర్థిక స్తోమతలు సరిగ్గా లేకపోవటం, ఇటు వాళ్ళు పేరెంట్స్ ఎవరు కూడా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేకపోవటం, కనీసం మనకు మోరల్ సపోర్ట్ అన్నా ఉండాలి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. లేకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విడాకులు తీసుకోవటము, లేకపోతే సూసైడ్లు చేసుకోవటము. సూసైడ్ ఏమన్నా రీజన్స్ ఉంటున్నాయా అమ్మా? ఇప్పుడు లేదు, రీజన్స్ లేవు కదా. చిన్న రీజన్స్ సూసైడ్స్ చేసుకుంటున్నారు. వీటికి ఎందుకమ్మా మీరు మీ లైఫ్లను మీరు బలి చేసుకోవటం? ఒక్క డైలాగ్ విల్ సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అన్నట్టు ఒక్క మాట మాట్లాడండి మీ పేరెంట్స్ తోటి కూడా. మీ కంపాటబిలిటీ దాని విషయంలో కూడా మీరు ఎలా ఉండాలి అనుకున్నది, మీరు ఎలా ఉండాలని మీరుగా నిర్ణయించుకున్న దాని గురించి కూడా మీరు మాట్లాడండి. ఒక మాట మాట్లాడి దాని ప్రాబ్లంను సాల్వ్ చేసుకోండి. ఒకవేళ నిజంగానే మీకు భర్తతో ఉండటం ఇష్టం లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఉండలేను అన్న దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్ రిసార్ట్స్గా మీరు ఇద్దరు కలిసి విడిపోండి. కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటాలో, సూసైడ్లు చేసుకోవటాలో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు మాత్రం రావద్దు ఎవరికైనా. మ్యామ్, ఇప్పుడు మీరు అన్నట్టు పెళ్ళైనాక కొంతమంది ఫాస్ట్గా పిల్లల్ని కనేస్తూ ఉంటారు. దాని తర్వాత కంపాటబిలిటీ లేదని, ఇద్దరికి సెట్ అవ్వట్లేదని చెప్పి డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లలో పిల్లల పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం? ఇందులో చాలా నలిగిపోయేది పిల్లనేనమ్మా. ఇందులో
ఇప్పుడు ఒక మీడియేషన్ వీళ్ళందరికీ కూడా మేము అదే చెప్తాం, మీరు ఇప్పుడే వెళ్ళి కోర్టుల మెట్లు ఎక్కకండి అమ్మా. కోర్టులలో మనకు ఒక 5 కోట్ల కేసులు ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి. ఇంకా దానికి తోడుగా మీరు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా వరకు తీసుకెళ్ళి మీరు కోర్టుల చుట్టూ తిరగటం పద్ధతి కాదు అని చెప్తున్నాను. దీనికి అందుకే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది మనకు ఉంది. దీంట్లో మధ్యవర్తిత్వం చాలా ఉత్తమమైంది. ఈ మధ్యవర్తిత్వానికి వస్తే ఎవరైనా సరే, ఇప్పుడు ఏమైందంటే మొన్న మీకు చట్టం గురించి కూడా కొంచెం చెప్పాలి. మీడియేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చేసింది ఇప్పుడు మనకు. 15th September 2023లో యాక్ట్గా మనకు వచ్చింది. ఇంకా కొన్ని సెక్షన్స్ ఇంకా కోడిఫైడ్ కాలేదు మనకి, ఇంకా అవుతాయి అవి కూడా. అదొక కౌన్సిల్ కూడా దాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది గవర్నమెంట్. దానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిల్ కూడా వస్తుంది, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పడుతుంది సపరేట్గా. ఇప్పుడు ఉన్నది కానీ నామినల్గా ఉంది, జస్ట్ పేపర్స్ మీదనే ఉంది. అది ఇంకా మనకు ఫిజికల్గా మనకు రావాలి అది. ఓకేనా? అది వచ్చిన తర్వాత మనకి ఇదన్నీ కూడా ఇప్పుడు కోర్టులలో కేసులు, వాటి మీద భారం తగ్గించడానికి మనం ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. దీనికి మీకు ఏ ఫ్యామిలీ అయినా కూడా, కమర్షియల్ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానివ్వండి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానివ్వండి, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, తల్లి తండ్రులు, వీళ్ళని పిల్లలు తల్లిదండ్రులను చూడలేదని, తల్లిదండ్రులు పిల్లలకేమి ఇవ్వలేదని, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మీరు కోర్టు మెట్లు ఎక్కకుండా ఒక మధ్యవర్తిత్వ కేంద్రానికి, మధ్యవర్తి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. మధ్యవర్తిత్వం ఎందుకు అంటున్నాను, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎందుకు మనకు అవసరము అంటే, కోర్టులమైన భారం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండోది, ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా డబ్బులు ఖర్చులు కావు, సమయం మిగులుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆ బంధాలు అనేవి తెగిపోకుండా ఉంటాయి. ఆ రిలేషన్స్ కంటిన్యూ చేయొచ్చు మనం, తల్లి తండ్రితోటి కానీ, అత్తామామలతో కానీ, భర్త భార్య, వీళ్ళ మధ్యన ఇంకా పిల్లలు ఉన్న దగ్గరనైతే చాలా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే అమ్మ, ఇప్పుడు పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా పిల్లల్ని కంటున్నారు. కన్నాక ఈ వాళ్ళ మధ్యలో విభేదాలు వస్తున్నాయి, రావనట్లేను వస్తున్నాయి. వాటికి కూర్చొని మాట్లాడుకోవట్లేరు వాళ్ళు, ఆ సమయం ఇవ్వట్లేరు. ఇమీడియట్ గా ఏ గూగుల్ సెర్చ్ చేయటము, లేకపోతే పక్క వాడిని చూడటము, ఎవరినో పట్టుకొని నాకు ఒక కేసు అయ్యానటం అంతే, నాకు డివోర్సే కావాలి అంటే, ఎందుకు నీకు డివోర్స్? నువ్వు డివోర్స్ తీసుకుంటే రేపు నీ పిల్లల భవిష్యత్ ఏంటి? ఇప్పుడు మనం ప్రేమ అనేది తల్లి తండ్రి ఇద్దరి దగ్గర నుంచి వచ్చే మంచి చెడు వాళ్ళిచ్చే దాంతోటే మనం ఎదుగుతాం. ఇప్పుడు మనం కూడా అట్లే ఎదిగాం, మన పేరెంట్స్ని చూసే ఎదిగాం. మనం మంచి చెడు నేర్చుకున్నాం, కొంత సమాజాన్ని చూసి నేర్చుకున్నాం, కొంత మన పక్క ఉన్నవాడిని చూసి నేర్చుకున్నాం మనం. అలాంటి అవకాశం మీరు ఇవ్వకుండా సింగిల్ పేరెంట్గా చేస్తే, రేపు వాడు స్కూల్లో ప్రతి మీటింగ్కు దేనికి ఎక్కడికి వెళ్ళాలన్నా సింగిల్ పేరెంట్గా వెళ్తే పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది. వాళ్ళు మానసికంగా ఎదగలేకపోతున్నారు సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు. అవును, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలు. వాళ్ళకు కూడా ఏమవుతుందంటే సింగిల్ ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆ ప్రేమ అనేది తండ్రి దగ్గర తల్లి దగ్గర డిఫరెంట్గా అనుభవిస్తారు పిల్లలు. ఆ చైల్డ్హుడ్ అంతా పోయి సింగిల్ పేరెంట్గా ఏదో ఉద్యోగం చేసుకుంటూ, అబ్బాయో లేకపోతే ఫాదర్ ఏదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని తీసుకెళ్ళి ఏ క్రష్నో లేకపోతే ఎక్కడనో వదిలేసి వెళ్ళిపోతారు. దాంతో తల్లిదండ్రుల ప్రేమ అనేది కరువవుతుంది. కరువయ్యి వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోలేక డ్రగ్స్కు బానిసలు కావటము, క్రైములు చేయటము, వాళ్ళు ఉండే పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయంటే చెప్పలేను పిల్లల విషయాలలో. అందుకోసమనే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, నేను పిల్లలు ఉన్న చోట అమ్మ ఒక్కసారి ఆలోచించండి నాన్న, మీరు కూడా ప్రతి వాళ్ళు కూడా, ఆ భార్య కానీ భర్త కానీ ఆలోచించండి. పిల్లల భవిష్యత్తును అంధకారం చేయొద్దు. పిల్లలే మనది యంగ్ ఇండియా అని అందుకే అంటాం కదా, మన దగ్గర పిల్లలే కదా మనకు. అవును, భారత పౌరులు అని చెప్తాం కదా, మరి భావి భారత పౌరులు వీళ్ళని యంగ్ ఇండియా అని చెప్పుకుంటాం కదా. యంగ్ ఇండియా అంటే అదే అమ్మా, మన దగ్గర పిల్లలకు సరి అయిన పోషణ, వాళ్ళకి సరి అయిన అవగాహన, వాళ్ళకు ఒక దారి చూపించేది ఆ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పిల్లల ముందు మాట్లాడుకోకుండా, పోట్లాడుకోకుండా తమ రూమ్లో తమ మాట్లాడుకుంటే పిల్లల దాకా రాదు ఈ విషయాలన్నీ. అది సో మ్యామ్, ఇప్పుడు అంటే జనరల్గా అంటే పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ఈ విధంగా విడాకులు తీసుకుంటున్నారు. కానీ
కొంతమంది ఏంటి అని అంటే ఇప్పుడు ఎక్కువ శాతంగా అమ్మాయిలు మేము చదువుకున్నాము, మేము జాబ్స్ చేస్తున్నాం, మేము ఇండిపెండెంట్ గా ఉంటున్నాం, మాకు పెళ్లిళ్ళు చేసుకోవాల్సినంత అవసరం ఏంటి అన్న ఒక క్వశ్చన్ అయితే అందరిలో వస్తుంది. అది ఇండివిజువల్ గా అమ్మా, ఇండివిజువల్. అదే కొంతమంది అమ్మాయిలు ఇలా కూడా అంటున్నారు. అసలు ఈ ఆలోచనలు రావడానికి కారణాలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజరు ఎక్కువగా, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటుంటారు. పెళ్ళైన వాళ్ళు పడే సమస్యలు ఏంటో వాళ్ళకు చూస్తూనే ఉన్నారు. అంటే పెళ్ళిళ్ళు అయినంత మాత్రాన మనకు సమస్యలు వస్తాయి అని కాదు, పెళ్లి కాకపోతే సమస్యలు లేకుండా ఉంటాము అని కాదు. సమస్యలు అనేవి ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వస్తాయో తెలియదు. రకరకాల టాక్స్ వస్తూనే ఉంటాయి పెళ్లి కాకపోయినా కూడా. అవునా? సమాజంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు, అబ్బాయిలు ఫేస్ చేస్తున్నారు, ఇద్దరు ఫేస్ చేస్తున్నారు ఈ విషయంలో. దానికి పెళ్లి చేసుకున్నాక కూడా సరే మనం చేసుకున్నాం కదా, దాన్ని ఎలా మనం ఉండాలి అన్న ఒక అవగాహన కూడా ఉండాలి కదా, దాని గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అది మ్యామ్ ఇప్పుడు మనం చూస్తే కొంతమంది ఏంటంటే సరే ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత హస్బెండ్ ఒక ఆవిడతో, వైఫ్ ఇంకో అతనితో వెళ్తూ ఉంటారు. అసలు మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి అని అంటే ఒక పెద్ద మలుపుగా, ఒక పెద్ద అదిగా చూస్తూ ఉంటాం. కానీ అలాంటి మన సాంప్రదాయాల్లో ఇలాంటివన్నీ ఎందుకు అలవర్చుకుంటున్నారు? ఎక్కడ చూసినా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి అని అంటే దానికి అంటే ఫ్రస్ట్రేషనే అమ్మా. మనం ఏ డిపార్ట్మెంట్లో ఎవరిని చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఏ సిస్టంలో చూసుకున్నా ఉంటున్నాయి అవి సహజంగా. సహజీవనం అనేది చేస్తూనే ఉన్నారు. దానికి ఇప్పుడు మనకు చట్టం కూడా వాళ్ళని సమ్మతించింది. ఎక్స్ట్రా మార్టియల్ రిలేషన్స్ ఉండి స్టెప్ వైఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్తుంది. ఆ పిల్లలుంటే ఆ పిల్లల్ని కూడా చూడమంటుంది. ఆ బలహీనతలన్నీ రావటానికి కారణం మనం ముందు మనకు అవగాహన, మనం అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. ముందు మనం ఎలా ఉండాలి, సమాజము, మన ఉమ్మడి కుటుంబాలు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు లేవు కదండి. ఉమ్మడి కుటుంబాల్లో అన్ని మంచి చెడు, ఆ ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎలా ఉన్నారు, వాళ్ళకి తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో పెరిగే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. మంచి చెడు ఏది కానీ అక్కడి నుంచే నేర్చుకుంటాం. మనది మంచి కుటుంబ వ్యవస్థ, మనది భారతదేశం. అంతే, మనందరిది కూడా ఒక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం కనుక అందరూ ఆలోచిస్తారు. కాకపోతే ఇప్పుడు చాలా వరకు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. ఇప్పుడు తల్లి వస్తుంది ఆఫీస్ నుంచి వచ్చి తను ఒక ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది పక్కకు, హస్బెండ్ అలాగే కూర్చొని ఉంటాడు. పిల్లవాడు వాడి ఆటలు వాడు చూసుకుంటాడు, వాడికి కూడా చేస్తారు, ఇంకో ఫోన్ వాడి చేతికి ఇస్తారు తెచ్చి, వాడు కూడా అదే చూసుకుంటూ కార్టూన్ నెట్వర్క్ చూసుకో లేకపోతే ఇంకేదన్నా చూసుకో, అవన్నీ చూపించే బదులు మీరు తల్లిదండ్రులు మీరు వాళ్ళని ఈ ప్రపంచంలో తెచ్చినారు కాబట్టి వాళ్ళని చూసే బాధ్యత మీది. మీరు ఆలోచించండి. పేరెంట్స్ గా మీరు కాబోయే ముందు, నేను అందుకే చెప్తున్నాను కదా, మీరు పెళ్లి కాగానే ఇమీడియట్ గా కనకండి. మీరెవరు, మీరేంటి, మీరేం చేయగలుగుతారు ఈ సమాజంలో, అది ఆలోచించుకొని అప్పుడు పిల్లల్ని తెచ్చిండ్రు అంటే వాళ్ళ బాధ్యత తీసుకోండి. వాళ్ళని గాలికి వదిలేయద్దు. అది నా ఒపీనియన్ కూడా. సో మ్యామ్ అంటే ఇప్పుడు ఈ మ్యారేజెస్ ని నిలబెట్టాలి, డివోర్స్ అనేది తగ్గిపోయి అందరూ హెల్దీ రిలేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉండాలి అని అంటే మీరేం సజెషన్ ఇస్తారు? అమ్మ, ఉండాలంటే ఏదైనా సమస్య వస్తే మీరు ప్రతి ఆవగింజ అంత దాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకండి. సమస్యలని లేని కుటుంబం అంటూ లేదు మన దగ్గర ప్రపంచంలో. సమస్యల్ని మీరు అది సమస్యగా మీరు అతిగా ఆలోచించకండి దాని గురించి. మీకు అలాంటిది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక థర్డ్ పర్సన్, న్యూట్రల్ పర్సన్ తోటి మాట్లాడండి. మీకున్న సమస్య ఏంటో చెప్పి దాన్ని తీర్చుకోవటానికి మీకు అవకాశాలు ఉంటాయి. మేము అందుకే అనేది మీడియేషన్కి రండి. మీడియేషన్లో ఏమవుతుంది, దాంట్లో ఫోర్స్ఫుల్గా ఏం చేయము. రెండు పార్టీలు వాళ్ళ సమస్యలతో వచ్చిన వాళ్ళు, ఇలాంటివి ఫ్యామిలీ డిస్ప్యూట్లు, ప్రాపర్టీ డిస్ప్యూట్, అన్ని ఇవ్వట్లేడు, తమ్ముడు ఇవ్వట్లేదు, మా చెల్లెలకు ఏమి ఇవ్వట్లేరు, మా అన్న నాకు ఇవ్వలేదు ఆస్తి అని వస్తారు. తర్వాత కమర్షియల్ దాంట్లో అయితేనే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అమ్మ, ఈ బిల్డర్స్కు వీళ్ళకు మధ్యన ఉండే డిస్ప్యూట్స్. వీటన్నిటికి కూడా మీరు కోర్టులో వేసుకొని తిరిగే కంటే అమ్మ రండి, మధ్యవర్తిత్వంలో కూర్చోండి, ఒక మీడియేటర్ మధ్యలో కూర్చోండి. మీరు ఆ ఎన్విరాన్మెంట్ మీకు కలిగిస్తారు వాళ్ళు. ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళకు కలిగించి వాళ్ళ సమస్యలను వాళ్ళు తీర్చుకునేటట్టుగా చేయగలిగిన వాళ్ళే మీడియేటర్లమ్మ. ఇప్పుడు ఆ మీడియేటర్లకు అందరికీ కూడా ట్రైనింగ్ కంపల్సరీ. సర్టిఫైడ్ మీడియేటర్స్ మాత్రమే మీడియేషన్లో కూర్చోవాలి. అది దాని ద్వారా మీరు తీర్చుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఏమున్నా కానీ.
ప్రతిదానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. సమస్య కదా అని మీరు కృంగిపోకండి. పక్క వాళ్ళను, ఇంటి వాతావరణాన్ని పాడు చేయకండి. పీస్ఫుల్గా ఉండటానికి మీరు ఒకరితోటి మాట్లాడండి. థర్డ్ న్యూట్రల్ పర్సన్ అనేది అదే చెప్తున్నాను నేను. న్యూట్రాలిటీ ఉండాలి. ఈ మీడియేటర్ అనే వాళ్ళు ఎవరైనా కూర్చున్నా, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరు కూర్చున్నా కూడా అమ్మ, వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు న్యూట్రల్ పర్సన్స్ కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వింటారు, ఓపికతో వింటారు. విని ఈ సమస్యకు వీళ్లకు ఎలా పరిష్కారం, ఎట్లా వీళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్, 1 సెషను 2 సెషన్లు 3 సెషన్లు ఇన్న తర్వాత ఒక వ్యక్తి దగ్గర మనం కూర్చొని వింటున్నప్పుడు మనం అప్పుడు ఆలోచిస్తాం, అరే నాకు ఇదేం సమస్యనా, నాదేమన్నా సమస్యనా, ఇది ప్రపంచంలో ఉన్న సమస్యలలో నా ఫ్యామిలీ సమస్య ఏమన్నా సమస్యనా నాకు కాదు కదా అన్న ఆలోచన అప్పుడు వస్తుంది వాళ్ళకు. ఓపెన్ అప్ అయి వాళ్ళ సమస్యను వాళ్ళు సరే మనం ఇలా ఉందాము, మనం ఇక్కడ ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుందాము, మీడియేషన్ సెటిల్మెంట్ రాసుకుందాము, మనం ఇలా ఉందాము అని వెళ్ళిపోతారు, ఆనందంగా వెళ్ళిపోతారు. అప్పుడు నాకు తృప్తిగా ఆ రోజు అనిపిస్తుంది నాకు. అట్లా ఫ్యామిలీస్ విడిపోకుండా కలిసి పిల్లలు ఉన్న దగ్గర కొంచెం ఆలోచించి, ఎవరు ఎక్కువ తక్కువ తల్లిదండ్రుల్లో ఎవరు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నది కాదమ్మా. తల్లిదండ్రులే ఇద్దరు కూడా. ఆ ప్రేమ అందరికీ కావాలి ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి. వాళ్ళు తెచ్చారు కనుక ఈ లోకంలోకి, వాళ్లకు సరిగ్గా వాళ్ళని చూడాల్సిన బాధ్యత మీది కనుక దానికోసం మీ సమస్యలను పక్కన పెట్టి వాళ్ళ కోసం బతకండి, వాళ్ళ కోసం ఆలోచించండి. మన ఫ్యామిలీని, వ్యవస్థను మనం ఎట్లా రక్షించుకుందాం. అనవసరంగా డివోర్స్ తీసుకుంటూ పోతే, కోర్టులెంబడి తిరుగుతూ పోతే సమయం, మీకు డబ్బులు వృధా. మీరు ఎన్ని జాబులు చేసినా మీరు అడ్వకేట్లకు ఇవ్వాల్సి వస్తుంది కదమ్మా. ఏ అడ్వకేట్ కూడా ఫ్రీగా చెయ్యరు కదమ్మా. ఇప్పుడు ఈ కోర్టులకు సరే వెళ్తారు కదా, వీళ్ళు కోర్టులోకి వెళ్ళి ఒక్కొక్కళ్ళ మీద ఒక 4-5 కేసులు వేస్తారు. ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మెయింటెనెన్స్ వేస్తారు, 498 వేస్తారు, డొమెస్టిక్ వైలెన్స్ వేస్తారు, ఇంకేమన్నా ఉంటే రేపు కేసు అని కూడా వేసేస్తున్నారు. సో అలాంటివి ఫేక్వి చాలా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదైనా మనం ఒక కూర ఏదైనా వండుకున్నాము అంటే రుచికరంగా దాంట్లో అన్ని వ్యంజనాలు వేసి వండుకున్నట్టుగానే అడ్వకేట్లు దాంట్లో అన్ని చొప్పించి రాసి, అయ్యో నాకు ఇంత పెద్ద సమస్య ఉందా అని అనుకుంటారు. ఒకవేళ మీరు ఆ కంప్లైంట్ కాపీలు చదివితే విన్నారా, అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకుంటూ పోతే దాంతోపాటు ఏం చేస్తారు, తల్లిదండ్రులను కూడా దీంట్లోకి తీసుకొచ్చేస్తారు కేసుల్లోకి. తల్లిదండ్రులను, ఇంకే రిలేషన్స్, ఇంట్లో ఇంకెవ్వరుంటే వాళ్ళ పేరు మీద ఒక కేసు పడేయటం, అలాంటివి చేసుకోకండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు. అంటే ఇప్పుడు సంబంధం లేని వాళ్ళ పైన అదే, అంటే ఈ అబ్బాయికి ఒకవేళ చెల్లె గాని అదే చెప్తున్నా, వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఇప్పుడు ఆ ఇంటి సంబంధం లేని వాళ్ళంటే ఎక్కడో ఉంటుందండి, వాళ్ళ సిస్టర్ పెళ్ళయి ఎప్పుడో వెళ్ళిపోతుంది. ఎన్నడో ఒక రోజు వచ్చే అమ్మాయి కోసం ఆ అమ్మాయికి కూడా సమ్మన్స్ పంపిస్తారు. వాళ్ళ ఆమె హస్బెండ్ కి, అత్త మామలు, ఇంకెవరుంటే బావాళ్ళు, ఇంకెవరుంటే ఏముంటే ఎంతమంది రిలేషన్స్ ఉంటే అంతమందికి సమ్మన్స్ వెళ్తుంటాయి. అవి అట్లా వెయ్యకండి. మనకి ఇక్కడ అవసరమైంది ఎవరితోటి, మీ భర్తతోటి. మీ భర్తతోటి ఎవరితోటి మీకు ప్రాబ్లం ఉంది, మీ భర్తతోటే ప్రాబ్లం. అమ్మ ఆయన ఒక్కడు మంచిగా ఉంటే మీకు మొత్తం సంసారం బాగుంటుంది. అటు భర్తకైనా భార్యకైనా మీరిద్దరే అక్కడ రెస్పాన్సిబుల్. అక్కడ థర్డ్ పర్సన్ మీ అమ్మ నాన్న, మీ అక్కలు చెల్లెళ్ళు బావలు బామ్మర్దులు కారు. వాళ్ళందరిని వదిలేయండి, వాళ్ళందరినీ గసెట్టకండి కోర్టుల దాకా. అనవసరంగా ఈ 5 కేసులు 6 కేసులు వేసుకొని సమయం, డబ్బులు, మెంటల్ పీస్ లేకుండా స్ట్రెస్లో మీరు ఎంత భయంకరంగా ఉంటారంటే పాపం ఆ మనుషులు, ఆ కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు, వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అమ్మ ఒక్క మాట మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఇదే సమస్య కాదు. అలా చెయ్యండి. ఇంకెప్పుడు కూడా కోర్టుల చుట్టూ కేసులు వేసుకుంటాము, మేము ఇన్ని కేసులు వేసాము, ఇన్ని కేసులు గెలవటం కాదు కన్నా కదా మనకు కావాల్సింది. మన సంసారంలో మనం సాఫీగా సాగటానికి, మన సమస్య మనం తీర్చుకుంటే అదే గొప్ప. అంతకంటే విన్నింగ్ అనేది ఇంకా నీకు వేరే ఏముండదు లైఫ్లో. అందుకోసం మీరు అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఒక్క స్టెప్ వేయండి. సమస్య అని అనుకున్నప్పుడు థర్డ్ పర్సన్ తోటి మాట్లాడండి, కన్సల్ట్ చేయండి. మీకు ఇంట్లో ఉండే ఏం సమస్యలు కావాలి నా దృష్టిలో అన్నీ ఆలోచించండి. ఆలోచించగలరు.
మంచి సమాజంలో మంచి పౌరులుగా మీరు మీ పిల్లల్ని మీరు తీర్చిదిద్దగలరు. వాళ్ళు కూడా రేపు సేమ్ మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు కనుక వాళ్ళు కూడా రేపు మంచి పౌరులుగా కావటానికి అవకాశాలు ఉన్నాయి. అదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కటి విషయాలన్నీ చెప్పారు. సో చూస్తున్నారు కదా, అంటే ప్రతి ఒక్క కుటుంబంలో గొడవలు అనేవి కామన్. ఆ గొడవలు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటాం, అదేవిధంగా దానికి సొల్యూషన్ అనేది మనం ఎలా వెతుక్కుంటాం అన్నది దానికి ఇంపార్టెంట్. అంతేకాని తొందరపడి డివోర్స్ వరకు వెళ్ళి ఇటు పిల్లల భవిష్యత్తు, అదేవిధంగా ఇటు తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు కూడా మొత్తం స్పాయిల్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లలో సొల్యూషన్ తీసుకోలేకపోతున్న సమయాలలో మధ్యవర్తి లేకపోతే మీడియేషన్, మనకేంటంటే కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి అటెండ్ అయ్యి మనం సమస్యని ఎలా సాల్వ్ చేసుకొని హ్యాపీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలన్న విషయాలన్నీ కూడా చెప్పారు కదా. సో ఇవన్నీ ఫాలో అయ్యి ఒక హ్యాపీ రిలేషన్, అదేవిధంగా ఒక హ్యాపీ పెళ్ళినైతే చేసుకొని సమాజంలో మంచిగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.